ఈ నార్సింగి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 18లో ఫేక్ జీవోస్ సర్క్యులేట్ చేసిన కేసులో గతంలో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నార్సింగి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 18లో ఫేక్ జీవోస్ సర్క్యులేట్ చేసిన కేసులో గతంలో ముగ్గురిని నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న దాంట్లో ప్రధానమైన నేరస్తుడు తర్వాత వాళ్ళ డ్రైవర్ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం అయింది. ఇతని పేరు వెల్ది రాధాకృష్ణ. ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా ముఖ్యమైన ఈ కేసుని నిరూపణ చేయడానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. ఇతను ఒక రిజిస్టర్డ్ అడ్వకేట్, బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకో ఉన్నాడు. కానీ బయట సొసైటీలో అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, నేను సెక్రటేరియట్లో పనిచేస్తాను, కావాల్సిన ల్యాండ్ సంబంధించిన సెటిల్మెంట్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆర్డర్స్ కావాలంటే తీసుకురావటం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రకరకాల దీంట్లో ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. అతను విజిటింగ్ కార్డు చూస్తేనేమో డాక్టర్ వెల్ది రాధాకృష్ణ అని ఉంటుంది. అతను ఎక్కడ కూడా పిహెచ్డి చేసిందేం లేదు. కానీ బయట హై ప్రొఫైల్ సర్కిల్లో సర్క్యులేట్ చేసుకోవడానికి ఆ విజిటింగ్ కార్డ్స్ కూడా కొట్టున్నాయి. అది కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనము ఈ ఫేక్ జీవో ఏదైతే ఒరిజినల్ పేపర్స్ ఇప్పుడు దాకా మన ముందు ఇక్కడ డిస్ప్లే చేయబడ్డాయి ఉన్నాయో ఆ ఒరిజినల్ జీవోస్ కూడా మొత్తము, తర్వాత ఈ నిమ్మల ఫ్యామిలీకి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి కలెక్టర్కి, అక్కడ నుంచి సిసిఎల్ఏకి అందరికీ ఏదైతే ఫైల్ రూటింగ్ అయిందో, యాక్చువల్గా ఒక గవర్నమెంట్ ఫైల్ ఒక దరఖాస్తుదారుడు గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుంటే ఏ ఆఫీసులకి ఏ విధంగా అయితే తిరుగుతుందో అదే విధంగా తిరిగినట్లుగా అక్కడేమో అన్ని ఆర్డర్స్ వచ్చినట్లుగా ఆ ఆఫీసర్స్ కన్సర్న్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్ సిగ్నేచర్స్ అందరి కూడా ఫోర్జరీ చేసి దాని మీద ఆర్డర్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ బంచ్ ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగిన మొత్తం ఆ ప్రాసెస్ని కూడా ప్రతి ఆర్డర్ కూడా ఒరిజినల్సే అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ ఫేక్ ఆర్డర్స్ తయారు చేసిన దాంట్లో రాధాకృష్ణకి ఇంకొక అడ్వకేటు, ఇంకొక ఇద్దరు కూడా సహాయం చేసినట్లుగా రోల్ ఎస్టాబ్లిష్ అయింది. టీమ్స్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఎందుకు ఇంకొక అడ్వకేట్ పేరు కూడా రివీల్ చేయండి అంటే అరెస్ట్కి అతను ఫిట్ కాబట్టి సీక్రెసీ కోసం ఇప్పుడు చెప్పలేదు. తర్వాత ఈ రాధాకృష్ణ చెప్పిన విషయాలు మొన్న మనకి మొదట్లో అరెస్ట్ చేసినప్పుడు నిమ్మల ఫ్యామిలీని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కూడా టోటల్గా కొరాబరేట్ అయ్యాయి. దీని ప్రకారం వినికొండ ఎక్స్ఎమ్మెల్యే బోళ్ళ బ్రహ్మనాయుడు, తర్వాత రమేష్ వీళ్ళ పాత్ర ఇంకా క్లారిటీతో కొరాబరేటివ్ ఎవిడెన్స్తో కూడా దొరికింది. ఈ స్కామ్లో ఇన్వెస్టర్ అయినటువంటి బ్రహ్మనాయుడు, రమేష్ ఈ జీవో ఆర్డర్స్ కనుక రెడీ అయితే ఇంకొక పార్టీ ఉంది అని చెప్పి వాళ్ళని అమ్మటానికి కొన్ని ఆర్డర్స్ అన్న ఎక్కడైతే ఫైల్ ప్రాసెస్లో ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఈ ఆర్డర్స్ కావాలి అని అన్నప్పుడు ఇది రాధాకృష్ణ ప్లస్ టీమ్ ఈ అన్ని ఆర్డర్స్ కనుక తయారు చేసి దీన్ని బయట వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇది కనుక వాట్సాప్ సర్క్యులేషన్లో కనుక రాకపోయి ఉంటే ఇంకొక పెద్ద పార్టీని తీసుకొచ్చి వీళ్ళు దాన్ని డిస్పోజ్ చేసి ఉండేవాళ్ళు. ప్రాసెస్లో ఉంది కాబట్టి అయిపోతుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఈ దొంగ ఇవి యాక్చువల్గా ఈ జీవోస్ అన్నీ కూడా ఈ ఆర్డర్స్ రావడానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పినప్పుడు ఈ వెల్ది రాధాకృష్ణకి బ్రహ్మనాయుడు 4 crores నగదు ఇవ్వటం, అలానే రాధాకృష్ణ టీంలో ఉన్న ఇంకొక అడ్వకేట్ అండ్ టీం కూడా వాళ్ళకు కూడా 4 crores మొత్తం 8 కోట్ల నగదు ఇచ్చారని చెప్తా ఉండే. ఈ డబ్బులు నగదు రూపంలో వచ్చింది కాబట్టి అవి ఎక్కడికి పోయినాయి అనేది కూడా ఇంట్రాగేట్ చేస్తున్నాము. అవి ఒక 85 lakhs ఎక్కడికి వెళ్ళినాయి ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నాము ఇంకా డీటెయిల్గా. ఈ పెద్ద మొత్తంలో వీళ్ళు రాధాకృష్ణ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ప్రెజర్లోకి వెళ్ళి అన్ని డాక్యుమెంట్లు కూడా ఒకటేసారి తయారు చేసి ఇంక్లూడింగ్ జీవోస్ కూడా తీసి ఇచ్చేశారు అన్నట్టు. ఈ అరెస్ట్ అయిన ఈ వెల్ది రాధాకృష్ణకి ఈ కేసు ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో అప్పుడు ఈ డాక్యుమెంట్లు దాచిపెట్టాలని వాళ్ళ డ్రైవర్ ఒక ప్రవీణ్ అనేవాడికి ఇచ్చి మొత్తం డంప్ షిఫ్ట్ చేసే క్రమంలో ఆ ప్రవీణ్ కూడా అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసినాం. దీంట్లో ఇప్పుడు మనం పరిశీలిస్తే ల్యాండ్ రెగ్యులరైజ్ చేయమని పెట్టుకున్న అప్లికేషన్ నుంచి జీవోలు కానీ తర్వాత
CCLA ఆఫీస్ నుంచి క్లియరెన్స్ ఇచ్చినట్లు, CCLA హైడ్రా కూడా ఒకటి ఆ చెరువు పక్కన ఉండటంతో హైడ్రా క్లియరెన్స్ కూడా రాసినట్టు, హైడ్రా ఆఫీసర్ కూడా వాళ్ళ సిగ్నేచర్స్ కూడా ఫోర్జరీ చేసి హైడ్రా కూడా క్లియరెన్స్ ఇచ్చేసిందనే ఆర్డర్స్ కూడా వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఇక ఈ రాధాకృష్ణ విషయంకి వస్తే ఇతను మొత్తం 9 కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. 2015లో మొదట్లో అంబర్పేటలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 4 lakhs తీసుకొని అతను మొదట్లో రిమాండ్ అయ్యాడు. 16లో సెక్రటేరియట్లో జాబ్ పెట్టిస్తున్నానని చెప్పి నల్గొండలో 18 lakhs తీసుకున్నందుకు నల్గొండ 2 టౌన్లో కేసు అయ్యి రిమాండ్ అయినాడు. మొయినాబాద్లో రిజిస్టార్ ఆఫీస్లో ఉద్యోగం పెట్టిస్తానని ఒకళ్ళ దివాకర్ దగ్గర 3 lakhs తీసుకుంటే దాంట్లో రిమాండ్ అయినాడు. ఇట్లా ఇతను మొత్తం చరిత్ర అది ఒక క్రిమినల్కి ఎంతంత పూర్తి లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఇతనికి ఉన్నాయి. తర్వాత ఈ పాస్పోర్ట్స్ కూడా ఇతను 2019లో ఒక పాస్పోర్ట్ ఉంటుంది, అప్లికేషన్ పెట్టుకుంటారు. తర్వాత మళ్ళీ ఇతను వెల్ది రాధాకృష్ణ అయితే ఆ పేరులో ఒకటి హెచ్ యాడ్ చేసి 23లో మళ్ళీ పేపర్ యాడ్ ఇచ్చి ఈ పాత కేసులు అన్నీ దాచిపెడటానికి అతని పేరులో ఒక స్పెల్లింగ్ మార్చి మళ్ళీ 25లో కూడా కొత్త పేరుతో వాళ్ళ వైఫ్కి ఇతనికి పాస్పోర్ట్ అప్లై చేస్తాడు. ఇతని దగ్గర సెర్చ్ చేసినప్పుడు చాలా ల్యాండ్ డాక్యుమెంట్ కాపీస్ కందుకూరు, అంబర్పేట, వివిధ ప్రాంతాలకు సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇతను రెగ్యులరైజ్ చేయించడం కానీ లేకపోతే దీన్ని పైరవీ చేసి కావాల్సిన ఫెసిలిటేట్ చేయటం కానీ అన్నిటి గురించి అందరికీ ఇతను ఒక కేర్ ఆఫ్ సెంటర్గా ఉంటే ఆ పేపర్స్ అన్ని ఇతని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజర్లో ఒక 31 డాక్యుమెంట్స్ ఉన్నాయి, 13 స్టాంప్స్ ఉన్నాయి. ఇతను డిఫరెంట్ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ అని ఇది చాలా రకాల ఒక ఫార్మ్స్ తయారు చేసి ఫార్మ్స్ సంబంధించిన స్టాంప్స్ కూడా తయారు చేశారు. ఒక 7 పాస్బుక్స్ ఉన్నాయి ఈ మనీ రూటింగ్ చేయడానికి, 10 ATM కార్డ్స్, 12 చెక్ బుక్స్, 3 ల్యాప్టాప్స్, 3 ఐప్యాడ్స్, తర్వాత 2 ఫోన్లు ఇతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో ఇప్పటి వరకు ఇతనితో 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 5గురిని అరెస్ట్ చేయాల్సింది ఉంది. దీంట్లో బ్రహ్మనాయుడు, రమేష్ వీళ్ళతో పాటు కలిపి టీమ్స్ ఇంకా ఏపీలో ఇప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయి మన టీమ్సే. అతను పరారీలో ఉన్నాడు, ఆల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ పెట్టి టీమ్స్ దాంట్లో ఉన్నాయి. ఇంకా త్వరలోనే ఈ పరారీలో ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకొని మళ్ళీ మీకు టోటల్ డీటెయిల్స్ తెలియజేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆఫీసర్స్ దీంట్లో చేసిన టీమ్స్, సైబర్ క్రైమ్స్, మన క్రైమ్స్ డీసీపీ గారు వీళ్ళందరూ కలిసి ఈ ఏదైనా కేసు డిటెక్ట్ అవ్వటము, అరెస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే దాంట్లో ఎండ్ టు ఎండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ కూడా సీజ్ చేయటం చాలా హ్యాపీ ఇచ్చింది సిపి గారు. అందరు టీమ్స్